వ్యక్తావ్యక్తమిదం న కించిదభవత్ ప్రాక్ప్రాకృతప్రక్షయే మాయాయాం గుణసామ్యరుద్ధవికృతౌ త్వయ్యాగతాయాం లయం నో మృత్యశ్చ తదామృతం చ సమభూన్నాహ్నో న రాత్రే స్థితిః తత్రైకస్త్వమశిష్యధాః కిల పరానంద ప్రకాశాత్మనా. థ్యాంక్స్ అండి. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం విరాట్ పురుషోత్పత్తి, అది 5వ దశకం గురించి దానిలో ఏం చెప్పబోతున్నారు అనే విషయం తెలుసుకున్నాం. మనం 4వ దశకంలో ఏం చెప్పుకున్నాం? ఈ జీవగతుల గురించి చెప్పుకున్నాం. ఒక్కొక్క జీవుడు ఆ ప్రస్థానానికి ఎలా చేరుతారు అంటే ఆ పరమాత్మ సామీప్యానికి అంటే మోక్ష స్థితికి ఎలా చేరుతారు అనేది వర్ణించబడింది కదా. అది దాంట్లో మనం చెప్పుకునేటప్పుడు ఈ ప్రళయం అనే ప్రస్తావన కూడా వచ్చింది. ఈ ప్రాక్ ప్రళయం అని, ఆ ప్రాక్ ప్రళయంతో మనం అది ప్రాకృత ప్రళయం, ఆ ప్రళయం గురించి మళ్ళీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ దానికి అనుసంధానం చేసుకుంటున్నాం అనమాట. అంటే జీవుడైతే పరమాత్మని ఆ విధంగా చేస్తాడు. అయితే అసలు సృష్టి ఎలా జరిగింది, ఆ విరాట్ పురుషుడు ఎలా ఆవిర్భవించాడు, ఇవన్నీ ఈ వివరాలన్నీ కూడా ఈ దశకంలో మనం తెలుసుకోబోతున్నాం. ఆ ముందు మొదలు పెట్టేటప్పుడు ఆ సృష్టి నుంచి మొదలు పెట్టుకోవటం లేదు, మనం తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తున్నాం. అంటే ముందు ఈ లోకం, ఈ ప్రపంచం ఇదంతా మనకు బాగా తెలుసు. ఇక్కడుండి మనం అంటే ఈ జీవుల గురించి, ఈ జీవులందరూ కూడా వాళ్ళ గమనం ఎలా ఉంటుంది, ఎటువంటి కర్మలు చేస్తే, ఎటువంటి సాధనలు చేస్తే ఏ స్థితిని చెందుతారు అనేవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ పరమాత్మ ఆ సాన్నిధ్యానికి చేరిన తర్వాత ఆ ప్రళయ స్థితి అనేది ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారనమాట. ఈ ప్రళయం అంటే ఏంటి, అక్కడ ఆ ప్రళయ స్థితి ఎలా ఉంటుందట, మనం ప్రతి ఒక్కరిలో కూడా 3 గుణాలు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం. ఈ ప్రకృతి ఈ త్రిగుణాలతో కూడి ఉంటుంది, అది సత్వ రజ స్తమో గుణాలు. కాబట్టి కానీ ఈ ప్రళయ సమయంలో ఎలా ఉంటుందట, అది ప్రాకృత ప్రక్షయే అంటే ఆ ప్రాకృత ప్రళయంకి ముందు అంటే ఆ సమయంలో ఎలా ఉంటుందట, ఈ గుణాలన్నీ కూడా సమస్థితిలో ఉంటాయట. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన సమీపస్తుల్లో మనలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం పెరుగుతూ ఉంటుంది. కొంతమందిలో ఎక్కువగా సాత్విక గుణం ఉంటే, కొంతమందిలో రాజసికం, కొంతమందిలో తామసికం. మనలో కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణం పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ ప్రళయ అవస్థలో ఎలా ఉంటుందట, ఈ త్రిగుణాలు కూడా సమస్థితిలో ఉంటాయట. ఇలా సమస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ గుణం అన్ని ఒకటే సమస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి వైరుధ్యాలు అంటే ఎటువంటి తేడాలు ఉండవట. ఎలా ఉంటుంది, ఈ సమస్త ప్రకృతి ఆ వ్యక్తం అవ్యక్తం, మొట్టమొదటి పదమే ఇచ్చారు మనకి, వ్యక్తం అవ్యక్తం. వ్యక్తం ఏమిటి, ఈ కనిపించే జగత్తంతా కూడా వ్యక్తం, ఇది స్థూల ప్రపంచం అంటాం, ఈ స్థూల జగత్తు. అవ్యక్తం ఏమిటి, మనకు కనిపించనిది, ఈ సృష్టికి ఏదైతే కారణమై ఉన్నదో దాన్ని అవ్యక్తం అంట. అది ఈ వ్యక్తము ఈ అవ్యక్తము రెండు కూడా పరమాత్మలో సంలీనమై ఉంటాయట. ఎందుకని అలా ఉంటాయంటే, ఈ గుణాలు కూడా 3 గుణాలు సమస్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి చలనం ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు. ఈ సమస్త ప్రకృతి, ఈ కనిపించే జగత్తు, దానికి మూల కారణమైనటువంటి అవ్యక్తము అంతా కూడా పరమాత్మలో సంలీనమైపోయి ఉంటాయట. ఇంకా ఎలా ఉంటుంది అంటే, ఆ సమయంలో మృత్యువు అనేది ఉండదట, తర్వాత అమృతం అనేది ఉండదట. మృత్యువేమిటి, మృత్యు అంటే ఈ సంసారం ఏదైతే అశాశ్వతమైనదో అదే మృత్యు.
అది ఈ సంసారం, ఈ జగత్తు కనిపించదగా అమృతం అంటే దానికి మోక్షం. ఈ సంసారము వేరుగా కనపడదు, మోక్షము వేరుగా కనపడదు, అన్నీ కూడా ఆ పరమాత్మలో లీనమై ఉంటాయి. అలాగే రాత్రి పగలు ఆ రెండు కాల విభజన కూడా ఆగిపోతుందట. అంటే మొత్తం ప్రకృతి అంతా కూడా ఒక విధమైనటువంటి స్తంభన స్థితిలో ఉంటుంది. మొత్తం ఆ పరమాత్మలో లీనమైపోయి ఉంటుంది, బీజ రూపంలో లీనమైపోయి ఉంటుంది. అటు రాత్రి పగలు కానీ, ఇటు సంసారము, ఆ తర్వాత మోక్షం కానీ, అది మృత్యువు. దాన్నే మనకి మృత్యువు అమృతం అని చెప్తున్నారు. అవి కూడా ఏమీ ఉండకుండా అవన్నీ కూడా పరమాత్మలోనే లీనమై ఉంటాయట. మనం అట అని చెప్పుకుంటున్నాం, ఎందుకంటే మనం ఎవరం ఆ ప్రళయ ఆ స్థితిని మనం ఎవరమన్నా అనుభవించామా? అనుభవించిన ఆ జ్ఞానం లేదు కదా చెప్పడానికి. మరి అట అంటున్నాం. కిలా అన్న శబ్దం వచ్చింది కదా, అది అట. ఇలా ఉంటుందట అని చెప్తున్నాయి. ఎవరు చెప్తున్నారు? వేదం చెప్తోంది. అక్కడ చెప్పడానికి మరొకరు లేరు కదా. ఆ పరమాత్మ ఒక్కరే ఆ సచ్చిదానంద స్వరూపంలో ఉన్నారు. అయితే ఇంకా మరి చెప్పేవారెవరు? ఇంకొక రెండవది ఏముంది? అక్కడ అద్వైత స్థితి ఉంది కదా. ఎవరు చెప్తున్నారంటే వేదం చెప్తోంది. ఎప్పుడు చెప్తోంది? సృష్టి మొదలయ్యేటప్పుడు ఆ సృష్టితోటి ఆ పరమాత్మ వేదాలను కూడా సృష్టి చేశాడు. ఆ సమయంలో ప్రళయ సమయంలో ఇలా ఉంటుంది అని ఆ వేదాలు వర్ణన చేస్తున్నాయి. వేదం అంటే పరమాత్మ వాక్యే కదా, ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలు. కాబట్టి ఆయన ద్వారానే ఈ ప్రళయ స్థితి ఇలా ఉంటుంది అని మనం తెలుసుకుంటున్నాం. ఈయన ఆయనకి ఎదురుగా కూర్చొని చెప్తున్నారు కదా మన కవి. అందుకని ఏం చెప్తున్నారు? ఇలా జరిగింది కదా, ఇలా జరిగిందట కదా అని నేరుగా కృష్ణ పరమాత్మతోటి ముచ్చటిస్తున్నారు.